గజ్వేల్ నియోజకవర్గంలో 90కి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచులు గెలుపొందడం మాజీ సీఎం కేసీఆర్లో ఆందోళన కలిగిస్తోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్ కాంగ్రెస్పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ 56 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపారు. ఇది ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిని దొరకని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో అభ్యర్థులను నిలబెట్టి గెలుపు సాధించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ టైర్ పంచర్ అయ్యి మెల్లగా కూలిపోతుందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుంటూ పనిచేయాలని సూచించారు. గెలిచిన సర్పంచులందరినీ ముఖ్యమంత్రితో కల్పిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చూపిన పోరాట పటిమ చారిత్రాత్మకమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 95 సీట్లు సర్పంచ్లు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. అందరు కూడా అనుకున్నారు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలామందికి ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులు, సర్పంచులు ఎలక్షన్ కన్నా ముందు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారి జోష్, వారి ఉత్సాహం వారు ఆ రోజు చూపించినారు. నర్సారెడ్డి గారి నాయకత్వంలో అందరూ సర్పంచుల జోష్, మేము ఎట్లనైనా గెలిచి వస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు చూపించినారో మొన్న ఎలక్షన్ రిజల్ట్స్లో కనిపించడం జరిగింది. కేవలము ఇక్కడ లోకల్ లీడర్షిప్, నర్సారెడ్డి గారు, ఇంకా ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్స్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్స్, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు. ఎట్లనన్నా ఈసారి మన కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని చెప్పి ఈ ఎలక్షన్లో చూపించడం జరిగింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా మనం చూసినాం. కేసీఆర్ ఎట్లా భయపడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 సంవత్సరాల తర్వాత వచ్చి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ మొదలైంది, నా సొంత నియోజకవర్గంలోనే ఇంతమంది సర్పంచ్ ఓడిపోయిందంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏముంటుంది. కేటీఆర్ నాయకత్వంలో ఇప్పటివరకు అన్ని ఎలక్షన్లు ఓడిపోకుండా రావడం జరిగింది.